జీర్ణ వ్యవస్థలో పనిచేసే టైలిన్ అనే ఎంజైమ్ క్రింది వాటిలో వేటిపై చర్య జరుపుతుంది అనేదే ప్రశ్న. ఆప్షన్ 1 కార్బోహైడ్రేట్, ఆప్షన్ 2 ప్రోటీన్స్, ఆప్షన్ 3 ఫ్యాట్స్, ఆప్షన్ 4 సుక్రోజ్. మనం తినే ఆహారం అనేది ఫర్ ఎగ్జాంపుల్‌గా మనం రైస్ తీసుకుంటే రైస్ అనేది కార్బోహైడ్రేట్స్. ఈ రైస్ అనేది డైరెక్ట్‌గా మన శరీరంలోకి కలుస్తుందా అంటే శరీరంలో అంటే మన బ్లడ్‌లోకి వెళ్తుందా అంటే డైరెక్ట్‌గా కార్బోహైడ్రేట్స్ అనేవి మన బ్లడ్‌లోకి వెళ్ళడం అయితే జరగదు. కార్బోహైడ్రేట్స్ అనేవి మనం తీసుకునే నోటి నుండి జీర్ణాశయం తర్వాత చిన్న ప్రేగులోకి వెళ్ళేటప్పుడు చిన్న ప్రేగులోని సూక్ష్మ పోషకాలనేవి ఉంటాయి. వాటి నుండి బ్లడ్‌లోకి కలిసేటప్పటికి ఈ కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో అంటే మనం తీసుకునే రైస్ ఏదైతే ఉందో అందులో ఉన్న కార్బోహైడ్రేట్స్ అనేవి గ్లూకోజ్‌గా మారి గ్లూకోజ్ అనేది మన బ్లడ్‌లోకి వెళ్ళడం జరుగుతుంది. ఆ బ్లడ్‌లో ఉన్న గ్లూకోజ్ అనేది ఊపిరితిత్తుల దగ్గరకొచ్చేసరికి మనం శ్వాస తీసుకునేటప్పుడు అక్కడ ఆహ్, మండి ఏదైతే గ్లూకోజ్ ఉందో ఆ గ్లూకోజ్ అనేది మండి గ్లూకోజ్ కాస్త ఏమవుతుందంటే మనకి శక్తి రూపంలో శక్తినైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి మనం తీసుకునే ఏ ఆహారమైనా కార్బోహైడ్రేట్స్ అయినా, లేదు ప్రోటీన్స్ అయినా, ఇంకేదైనా కూడా డైరెక్ట్‌గా మన శరీరంలోకి మన శరీరంలోని మన రక్తంలో అయితే కలవడం అయితే జరగదు. అది వివిధ చోట్ల ఎక్కడ ఏ ఎంజైమ్ అనేది పనిచేసి ఆహారాన్ని ఉన్న రూపంలో నుండి ఫర్ ఎగ్జాంపుల్‌కి మనం తీసుకునే కార్బోహైడ్రేట్ అనేది గ్లూకోజ్ రూపంలోకి ఏ విధంగా మారుతుంది, ఏ ఎంజైమ్ అనేది మారుస్తుంది అనేదే ముఖ్యమైన కాన్సెప్ట్ ఇది. ఈ కాన్సెప్ట్‌కి సంబంధించి ప్రశ్నలైతే ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది. ఇక్కడ మనకి జీర్ణ వ్యవస్థలో పనిచేసే టైలిన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్ అనేది మనం తీసుకునే ఆహారంలోని కార్బోహైడ్రేట్స్ పైన ప్రభావం చూపుతుందా? లేదా ప్రోటీన్స్ పైన ప్రభావం చూపుతుందా? కొవ్వుల పైన లేదా సుక్రోజ్ పైన ప్రభావం చూపుతుందా అనేది ప్రశ్న. ఈ టైలిన్ అనే ఎంజైమ్ అనేది మనకి కార్బోహైడ్రేట్స్ పైన అయితే ప్రభావం చూపడం జరుగుతుంది. ఇక్కడ ఆస్యకుహరం అంటే నోటిలో ఉన్న ఏదైతే ఖాళీ ప్లేస్ ఉందో ఆ ఖాళీ ప్లేస్‌నే ఆస్యకుహరం అని పిలుస్తారు. ఇందులో మనకి లాలాజల గ్రంథులనేవి ఉంటాయి. ఈ లాలాజల గ్రంథులే లాలాజలాన్ని ఉత్పత్తి అయితే చేయడం జరుగుతుంది. ఈ లాలాజలం అనేది టైలిన్ అనే ఎంజైమ్‌నైతే టైలిన్‌నే లాలాజల అమైలేజ్ అని కూడా పిలుస్తారు. ఈ టైలిన్ అనే ఎంజైమ్ అనేది ఏం చేస్తుందంటే కార్బోహైడ్రేట్స్ పైన చర్య జరుపుతుంది. కార్బోహైడ్రేట్స్ పైన చర్య జరిపి మాల్టోజ్‌గా మారుస్తుంది. ఇప్పుడే మీకు చెప్పాను. మనం రైస్ తీసుకుంటున్నాం. మనం రైస్ తీసుకునేటప్పుడు మనం నోట్లో రైస్ తీసుకొని నములుతునేటప్పుడే లాలాజలం అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. లాలాజలంలో ఉన్న టైలిన్ అనేది కొద్ది మొత్తంలో మనం నమిలేటప్పుడే కొద్ది మొత్తంలో ఈ టైలిన్ ఏం చేస్తుందంటే కార్బోహైడ్రేట్స్ పైన చర్య జరిపి ఈ కార్బోహైడ్రేట్స్‌ని మాల్టోజ్‌గా అయితే మారుస్తుంది. గ్లూకోజ్‌గా కాదు మాల్టోజ్‌గా మారుస్తుంది. ఎందుకంటే నోటి నుండి మళ్ళీ మనకి జీర్ణాశయంలోకి వెళ్ళాలి. జీర్ణాశయం దగ్గర కొన్ని ఎంజైమ్స్ అయితే పనిచేస్తే అక్కడి నుండి చిన్న ప్రేగులోకి వెళ్ళడం జరుగుతుంది. చిన్న ప్రేగుకి వెళ్ళే ముందు కూడా కొన్ని ఎంజైమ్స్ పనిచేసి చిన్న ప్రేగులోకి వెళ్ళిన తర్వాత చిన్న ప్రేగులో సూక్ష్మ పోషకాలనేవి ఉంటాయి. వాటిలోకి వెళ్ళేటప్పుడు ఏదైతే కార్బోహైడ్రేట్స్ అనేది గ్లూకోజ్‌గా మారుతుందో ఆ గ్లూకోజ్ అనేది మన శరీరంలోని బ్లడ్‌లోనికైతే కలవడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఆస్యకుహరంలోని లాలాజల గ్రంథులుంటాయి. లాలాజల గ్రంథుల్లోని లాలాజలం ఉంటుంది. లాలాజలంలో టైలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ టైలిన్ అనే ఎంజైమ్ మనం తినే ఆహారంలోని కార్బోహైడ్రేట్స్ పైన చర్య జరిపి కార్బోహైడ్రేట్స్‌ని మాల్టోజ్‌గా అయితే మార్చడం అయితే జరుగుతుంది. ఇలానే వివిధ రకాల ఎంజైమ్స్ కార్బోహైడ్రేట్స్ పైన పనిచేసే ఎంజైమ్స్ ఉంటాయి. ప్రోటీన్స్ పైన పనిచేసే ఎంజైమ్స్ ఉంటాయి. కొవ్వుల పైన పనిచేసే ఎంజైమ్స్ ఉంటాయి. అలాగే సుక్రోజ్ పైన పనిచేసే ఎంజైమ్స్ కూడా ఉంటాయి. అలానే మాల్టోజ్‌ని మళ్ళీ గ్లూకోజ్‌గా పనిచేసే ఎంజైమ్స్ కూడా ఉంటాయి. వీటిపైన మనకి ఎగ్జామ్‌లో అడగడం అయితే జరుగుతుంది కాబట్టి మన స్నేహితులు ఒకళ్ళు చాలా రోజుల నుంచి వీడియో చేయట్లేదు ఎందుకని అడిగారు. వీడియో చేయడం అంటే ఏదో ఒక ప్రశ్నలు చేసేసి యూట్యూబ్ రన్ చేయడం కోసం అనేసి ప్రశ్నలు చేసేసి వీడియోని ప్రతిరోజు రోజుకో 10 వీడియోలు ఇచ్చేయడం కాదు. మనకి ఎగ్జామ్‌కి ఏదైతే అవసరం అవుతుందో వాటిని అందించాలనేదే నా ఉద్దేశం. కాబట్టి లేట్ అయినా కూడా మన ఎగ్జామ్‌కి ఏదైతే అవసరం ఉంటుందో వాటిని మాత్రం ఖచ్చితంగా అందిస్తాను. ఇంకా మన ఈ ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలానే రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇక రెండో ప్రశ్న 252 ప్రశ్న. మనకి జీర్ణ వ్యవస్థలో పనిచేసే పెప్సిన్ అనే ఎంజైమ్ క్రింది వాటిలో వేటిపైన చర్య జరుపుతుంది అన్నారు. ఇదివరకే మనం టైలిన్ అనే ఎంజైమ్ చూసాము. ఇది పెప్సిన్ అనే ఎంజైమ్ ఇది. ఈ పెప్సిన్ అనే ఎంజైమ్ దేనిపైన చర్య జరుపుతుంది అనేది ప్రశ్న. దేనిపైన చర్య జరుపుతుంది అంటే
మనకి ఈ పెప్సిన్ అనే ఎంజైమ్ అనేది ప్రోటీన్స్ పైన చర్య జరుపుతుంది. అంటే మనము ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా మనం రైస్ తీసుకున్నాం. ఈరోజు రైస్ తీసుకున్నాం. ఆ రైస్ తీసుకొని మనకి చాలామంది చెప్తారు అన్నం తినేటప్పుడు మింగొద్దు, నమలండి అని ఎందుకు చెప్తారంటే, మనం నమిలేటప్పుడే మన లాలాజల గ్రంథులనేవి లాలాజలాన్ని విడుదల చేసి దాంట్లో ఉన్న టైలిన్ అనేది కార్బోహైడ్రేట్స్ పైన ప్రభావం చూపి కార్బోహైడ్రేట్స్‌ని మాల్టోస్‌గా మార్చడం కోసం కొంత సమయం పడుతుంది కాబట్టి అందుకే చాలామంది భోజనం చేసేటప్పుడు చాలా త్వరగా వేగంగా మింగేస్తుంటారు. అలా మింగడం వల్ల ఏమి ఉపయోగం ఉండదు. శక్తి అనేది ఏమి మనకి రాదు. కాబట్టి భోజనం చేసేటప్పుడు నెమ్మదిగా నమిలి ఆహారాన్ని తింటేనే చర్యలనేవి క్రమక్రమంగా జరిగి మనకి శక్తి అనేది కొద్దిగా తిన్నా కూడా శక్తి అనేది చాలా ఎక్కువగా రావడం అయితే జరుగుతుంది. చాలామంది టీవీ చూసుకునే వాళ్ళు తినేటప్పుడు చాలా నెమ్మదిగా తింటారు. వాళ్ళెందుకంటే అంత లావుగా అయిపోతారంటే టీవీ చూసి తినేటప్పుడు, నెమ్మదిగా తినేటప్పుడు అన్ని ఎంజైమ్స్ సరిగ్గా పనిచేసి ఆహ్, ఒక రూపంలో ఉన్న ఆహారాన్ని వేరే రూపంలోకి మార్చి మన శరీరానికి శక్తి అనేది ఎక్కువ మొత్తంలో ఇవ్వడం వల్ల వాళ్ళనేది లావయిపోవడం టీవీ చూసుకొని ఎవరైతే తింటూ ఉంటారో వాళ్ళనేది బాగా లావయిపోతుంటారు. ఇక్కడ జీర్ణ వ్యవస్థలో పనిచేసే పెప్సిన్ అనే ఎంజైమ్ అనేది దేనిపైన ప్రభావం చూపుతుందంటే ప్రోటీన్స్ పైన ప్రభావం చూపుతుంది. మనం ఏదైతే ఆహ్, క క కూరలు తింటామో ఆ కూరలో ఉండే ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రభావం చూపడం జరుగుతుంది. డైరెక్ట్‌గా మనకి ప్రోటీన్స్ మనం తినే చికెన్ అయినా, మటన్ అయినా లేదనుకుంటే ఏదైనా ఆకుకూరలైనా ఏం తిన్నా కూడా వాటిలో ఉండే ప్రోటీన్స్ అనేది డైరెక్ట్‌గా మన శరీరంలోని రక్తంలోకి వెళ్ళడం జరగదు. ప్రోటీన్స్ అనేవి వేరే రూపంలోకి మారి మన శరీరంలోకి వెళ్ళడం అయితే జరుగుతుంది. వెళ్ళి మన శరీరానికి శక్తిని ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ప్రోటీన్స్ పైన ప్రభావం అయితే పెప్సిన్ అయితే చూపుతుంది. అసలుకి ఈ పెప్సిన్ అనేది ఎక్కడ రిలీజ్ అవుతుందంటే మనకి జీర్ణాశయంలోన జఠర గ్రంథులనేవి ఉంటాయి. ఈ జఠర గ్రంథులనేవి జఠర రసాన్ని విడుదల చేస్తది. ఈ జఠర రసంలో పెప్సిన్ అనేది ఉంటుంది. పెప్సిన్ పెప్సిన్ అనేది ప్రోటీన్స్ పైన చర్య జరిపి ప్రోటీన్స్‌ని కాస్త పెప్టోన్స్‌గా మారుస్తుంది. అంటే మనం తినే ఆహారంలో ప్రోటీన్స్ ఉంటాయి. ఆ ప్రోటీన్స్‌ని కాస్త పెప్టోన్స్‌లుగా అయితే మార్చడం అయితే జరుగుతుంది. కాబట్టి మనకి జీర్ణాశయంలో చాలా ఈ జఠర గ్రంథులనేవి 2, 3 రకాల ఎంజైమ్స్ రిలీజ్ చేస్తాయి. మనం మొదటగా ఆహారం తీసుకునేటప్పుడు రైస్ తీసుకుంటాం. రైస్‌తో పాటు కూర కూడా తీసుకుంటాం. రైస్ తీసుకునేటప్పుడు మనం ఎప్పుడైతే నములుతామో, నమిలేటప్పుడే మనకి లాలాజల గ్రంథుల నుండి టైలిన్ రిలీజ్ అయ్యి, అక్కడ కొంత చర్య జరిపి ఆహ్, టైలిన్ టైలిన్ అనేది ఏం చేస్తుంది కార్బోహైడ్రేట్స్ పైన చర్య జరిపి అక్కడ మారుస్తుంది. ఆ తర్వాత మింగిన ఆహారాన్ని అంటే మనం కూరతో పాటు కార్బోహైడ్రేట్స్ అన్నం ఏదైతే మింగుతామో అది జీర్ణాశయంలోకి వెళ్తుంది. జీర్ణాశయంలోకి వెళ్ళాక జీర్ణాశయంలో మనకి జఠర గ్రంథులనేవి ఉంటాయి. ఈ జఠర గ్రంథులనేవి ఏం చేస్తాయంటే జఠర రసాన్ని విడుదల చేస్తది. జఠర రసంతో పాటు హెచ్‌సిఎల్ కూడా రిలీజ్ చేస్తది. హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కూడా రిలీజ్ చేస్తది. అయితే ఇక్కడ జఠర గ్రంథులనేవి జఠర రసాన్ని విడుదల చేసి ఈ జఠర రసంలో పెప్సిన్ అనేది ఉంటుంది. ఈ పెప్సిన్ అనేది ప్రోటీన్స్ పైన చర్య జరిపి మనకి పెప్టోన్స్‌గా మారుస్తుంది. మనకి ప్రశ్న ఏ విధంగానో అడగొచ్చు. ఈ పెప్సిన్ అనేది ప్రోటీన్స్ పై చర్య జరిపి ఏ విధంగా మారుస్తుంది అని కూడా అడగొచ్చు. పెప్సిన్ అనేది ప్రోటీన్స్ పై చర్య జరిపి పెప్టోన్స్‌గా మార్చడం అయితే జరుగుతుంది. మనకి ఆమ్లాలు, క్షారాల నుంచి ఖచ్చితంగా ప్రశ్నయితే 2-3 ప్రశ్నలు లేదా 1, 2 ప్రశ్నలయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి, ఆమ్లాలు, క్షారాల నుంచి ఏ విధంగా ప్రశ్న అడిగినా కూడా మనం సమాధానం చేసే విధంగా నేర్చుకోవాలి. ఇక్కడ ఆమ్లాల యొక్క రసాయన ధర్మాలకు సంబంధించి క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించమని చెప్పారు. ఆమ్లం అనేది లోహంతో చర్య జరిపేటప్పుడు లవణము, అలాగే హైడ్రోజన్ అనేది విడుదలవుతుంది. ఆమ్లం అనేది లోహ కార్బోనేట్‌తో చర్య జరిపినప్పుడు లవణము, నీరు, కార్బన్ డయాక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. అలానే ఆమ్లం అనేది లోహ బైకార్బోనేట్‌తో చర్య జరిపినప్పుడు లవణము, నీరు, కార్బన్ డయాక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. ఆమ్లం అనేది క్షారంతో చర్య జరిపినప్పుడు లవణము, తటస్థీకరణ లవణం అనేది రిలీజ్ అవుతుంది. దాంతో పాటు తటస్థీకర లవణం అనేది ఏర్పడుతుంది. దాంతో పాటు నీరనేది నీరుతో పాటు ఉష్ణం అనేది విడుదల అయితే జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన ప్రతి రసాయన ధర్మం కూడా సరైనదే. ఆమ్లం అనేది లోహంతో చర్య జరిపితే లవణం అనేది అలా లవణంతో పాటు హైడ్రోజన్ విడుదలవుతుంది. ఆమ్లం అనేది లోహ కార్బోనేట్‌తో చర్య జరిపితే లవణము, నీరు, కార్బన్ డయాక్సైడ్. లోహ బైకార్బోనేట్‌తో చర్య జరిపితే లవణము, నీరు, కార్బన్ డయాక్సైడ్. ఆమ్లం అనేది క్షారంతో చర్య జరిపితే తటస్థీకరణ లవణము, నీరు, ఉష్ణం అనేది విడుదలవుతుంది.
ఆమ్లం అనేది లోహ ఆక్సైడ్‌తో చర్య జరిపినప్పుడు కూడా మనకి లవణము, నీరు, ఉష్ణం అనేది విడుదలవుతుంది. అంటే ఇక్కడ లోహ ఆక్సైడ్‌లనేవి క్షార స్వభావాన్నయితే కలిగి ఉంటాయి. క్షార స్వభావాన్ని ఎలా కలిగి ఉంటాయంటే ఇక్కడ ఆమ్లం అనేది క్షారంతో చర్య జరిపినప్పుడు ఏం జరుగుతుంది? మనకి తటస్థీకరణమైన లవణము, నీరు, ఉష్ణం ఎలా అయితే విడుదలవుతుందో మనకి లోహ ఆక్సైడ్‌లతో చర్య జరిపినప్పుడు కూడా తటస్థీకరణ లవణము, నీరు, ఉష్ణం అనేది విడుదలవుతుంది. కాబట్టి మనకిక్కడ లోహ ఆక్సైడ్‌లనేవి కూడా క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయని చెప్పవచ్చు. వీటిపైన ఏ విధంగానే ప్రశ్న రావచ్చు కాబట్టి నేర్చుకున్న కొద్ది ఇన్ఫర్మేషన్ అయినా బాగా నేర్చుకోండి. ప్రశ్న ఏ విధంగా వచ్చినా సమాధానాన్ని గుర్తించే విధంగా నేర్చుకోండి. హైడ్రోజన్‌కి సంబంధించి క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. హైడ్రోజన్ పరమాణు సంఖ్య 1, పరమాణు భారం 1. హైడ్రోజన్ వాయువును కనుగొన్నది హెన్రీ కావెండిష్. హైడ్రోజన్ హైడ్రోజన్‌ని అమ్మోనియా తయారీలో హ్యాబర్ పద్ధతిలో ఉపయోగిస్తారు. హైడ్రోజన్‌ని నూనెల హైడ్రోజనీకరణ ప్రక్రియలో అయితే ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ హైడ్రోజన్‌కి సంబంధించి ఇక్కడ ప్రతీదీ సరైనదే. హైడ్రోజన్ పరమాణు సంఖ్య 1, పరమాణు భారం 1. అలానే హైడ్రోజన్ వాయువును కనుగొన్నది హెన్రీ కావెండిష్. హైడ్రోజన్‌ని అమ్మోనియా తయారీలో హ్యాబర్ పద్ధతిలో అయితే ఉపయోగించడం జరుగుతుంది. అలానే హైడ్రోజన్ అనేది నూనెల యొక్క హైడ్రోజనీకరణ ప్రక్రియలో కూడా ఉపయోగించడం జరుగుతుంది. మనకి ప్రశ్న అనేది ఈ విధంగా కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి సమీకరణాలకు సంబంధించి ఈ విధంగా కూడా అడిగే అవకాశం ఉంది. సమీకరణాలకు సంబంధించి ఆ సమీకరణంలో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ ఎన్ని అని కూడా ప్రశ్న అడిగే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకి ఆమ్లం అనేది లోహంతో చర్య జరిపేటప్పుడు మనకి లవణం ఏర్పడుతుంది. తర్వాత హైడ్రోజన్ అనేది ఏర్పడుతుంది. ఆమ్లం అనేది కార్బోనేట్‌తో చర్య జరిపినప్పుడు లోహ కార్బోనేట్‌తో చర్య జరిపినప్పుడు ఆమ్లం ఏర్పడుతుంది. నీరు ఏర్పడుతుంది. కార్బన్ డయాక్సైడ్ ఏర్పడుతుంది. ఇదివరకే ఈ ప్రశ్నకి సంబంధించి చూసాం. వీటిని ఆ విధంగానే అడగొచ్చు. లేదంటే ఈ విధంగా కూడా అడగొచ్చు. అక్కడ ఉన్నవి ఏంటి అనేది గుర్తించి సమాధానం అనేది గుర్తించాలి. మనకి ఇక్కడ HCl అనేది ఆమ్లము, Zn అనేది లోహము. ఆమ్లం అనేది లోహంతో చర్య జరిపి మనకేం ఏర్పడుతుంది? లవణం ఏర్పడుతుంది. అలానే హైడ్రోజన్ అనేది ఏర్పడడం అయితే జరుగుతుంది. HCl అనేది మనకి లోహ కార్బోనేట్‌తో చర్య జరిపి మనకేం ఏర్పడుతుంది? లవణం ఏర్పడుతుంది. అలానే నీరు ఏర్పడుతుంది. కార్బన్ డయాక్సైడ్ ఏర్పడుతుంది. లోహ బైకార్బోనేట్‌లతో చర్య జరిపినప్పుడు లవణం ఏర్పడుతుంది. నీరు ఏర్పడుతుంది. కార్బన్ డయాక్సైడ్ ఏర్పడుతుంది. ఆమ్లం అనేది క్షారంతో చర్య జరిపినప్పుడు మనకి లవణం ఏర్పడుతుంది. నీరు ఏర్పడుతుంది. ఉష్ణం అనేది ఏర్పడుతుంది. అలానే లోహ ఆక్సైడ్లతో చర్య జరిపినప్పుడు కూడా మనకి లవణం ఏర్పడుతుంది. నీరు ఏర్పడుతుంది. ఉష్ణం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఇచ్చిన ప్రతి ఆప్షన్ కూడా సరైనది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక పాయింట్ ఉంది. మనకి దీన్ని ఎగ్జామ్‌లో అడిగే అవకాశం ఉంది. ఒక బలమైన ఆమ్లం అనేది ఒక బలమైన క్షారంతో చర్య జరిపి లవణము మరియు నీరు, ఉష్ణం అనేది విడుదలవుతుంది. ఎప్పుడైతే బలమైన ఆమ్లం అనేది బలమైన క్షారంతో చర్య జరుపుతుందో ఆ సమయంలో విడుదలైన ఉష్ణం అనేది ఎంత ఉంటుందంటే 13.7 కిలో క్యాలరీ పర్ మోల్ అనేది ఉంటుంది. ఎందుకంటే బలమైన ఆమ్లము బలమైన క్షారంతో చర్య జరిపినప్పుడు మాత్రమే ఇంత ఉష్ణం అనేది విడుదలవుతుంది. మిగతా ఏ సందర్భంలో కూడా ఇంత ఉష్ణం అనేది విడుదలవ్వదు. కాబట్టి మనకి ఎగ్జామ్‌లో బలమైన ఆమ్లం అనేది బలమైన క్షారంతో చర్య జరిపినప్పుడు ఎంత మోతాదులో ఉష్ణం అనేది విడుదలవుతుందని అడగొచ్చు. కాబట్టి 13.7 కిలో క్యాలరీ పర్ మోల్ అనేది విడుదలవుతుంది. ఇదివరకే చూసాం. మన జీర్ణ వ్యవస్థలో కొన్ని ఎంజైమ్స్ అనేవి వేటి పైన చర్య జరుపుతుందనేది. అలానే ఇక్కడ జీర్ణ వ్యవస్థలో పనిచేసే పైత్యరసం అనేది క్రింది వాటిలో వేటిపై చర్య జరుపుతుందనేది ప్రశ్న ఉంది. మనకి జీర్ణ వ్యవస్థలో పనిచేసే పైత్యరసం అనేది దేనిపైన చర్య జరుపుతుంది అంటే కొవ్వుల పైన అయితే చర్య జరపడం అయితే ఫ్యాట్స్ పైన అయితే చర్య జరుపుతుంది. ఇదివరకే మనకి టైలిన్ మనం భోజనం చేసేటప్పుడు టైలిన్ అనేది మన లాలాజల గ్రంథులు మన నోట్లో విడుదలయ్యి టైలిన్ అనేది కార్బోహైడ్రేట్స్ పైన ప్రభావం చూపుతుంది. అలానే ప్రోటీన్స్ పైన జీర్ణాశయంలోన మనకి ప్రోటీన్స్ పైన పెప్సిన్ అనేది చర్య జరుపుతుంది. అలానే ఇక
మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, అలానే కొవ్వులు కూడా ఉంటాయి. ఇక కొవ్వుల పైన చర్య జరిపేది కొవ్వులని ఆహ్, కొవ్వులని ఒక రూపంలో ఉండిన మరో రూపంలో మార్చేవి పైత్యరసము. ఈ పైత్యరసం ఏం చేస్తుందంటే కొవ్వులని చిన్న చిన్న ముక్కలుగా ఎమల్సీకరణం అయితే కొవ్వుల్ని చిన్న చిన్న రేణువులుగా అయితే మారుస్తుంది. ఇక్కడ మనకి ఆంత్రమూలంలో ఆంత్రమూలం అనే ఒక గ్రంథి కాలేయం దగ్గర పైత్యరసాన్ని అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఈ పైత్యరసంలో ఎటువంటి ఎంజైమ్స్ అనేవి ఉండవు. ఈ పైత్యరసం అనేది కొవ్వుల పైన చర్య జరిపి కొవ్వులని ఎమల్సీకరణం చేస్తుంది. ఎమల్సీకరణం అంటే కొవ్వులని చిన్న చిన్న రేణువులుగా మారుస్తుంది. మనకి జీర్ణ వ్యవస్థలో పనిచేసే అమలైజ్ అనే ఎంజైమ్ అనేది క్రింది వాటిలో వేటిపైన చర్య జరుపుతుంది అనేది ప్రశ్న. ఇదివరకే మనం కార్బోహైడ్రేట్స్ పైన చర్య జరిపే దానిపైన చూసాం. అలానే ప్రోటీన్స్ పైన ఏది చర్య జరుపుతుంది, కొవ్వుల పైన ఏది చర్య జరుపుతుందని చూసాము. ఇది ఎక్కడ వరకు చూసాం? మన జీర్ణాశయంలో వెళ్ళి మన నోటి నుండి తీసుకున్న ఆహారం జీర్ణాశయం వరకు వెళ్ళి అక్కడ కొద్ది మోతాదులో మాత్రమే చర్య జరుగుతుంది. ఆ తర్వాత జీర్ణాశయంలో కూడా ఇంకొద్ది మోతాదులో ఏదైతే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులు ఏవైతే ఉంటాయో వాటిపైన ఆ జీర్ణాశయంలోకి వెళ్ళిన తర్వాత కూడా ఇంకొన్ని ఎంజైమ్స్ అనేవి రిలీజ్ అయ్యి వాటిపైన చర్య అయితే జరపడం జరుగుతుంది. ఇక్కడ జీర్ణ వ్యవస్థలో మిగిలిపోయిన ఏవైతే కార్బోహైడ్రేట్స్ ఉంటాయో వాటిపైన ఈ అమలైజ్ అనే ఎంజైమ్ అనేది చర్య జరుపుతుంది. మనకి ఆంత్రమూలం దగ్గర క్లోమ గ్రంథి అనేది ఉంటుంది. ఈ క్లోమ గ్రంథి క్లోమ రసాన్ని విడుదల చేస్తుంది. క్లోమ రసం అనేది అమలైజ్ అనే ఎంజైమ్ ని రిలీజ్ చేస్తుంది. ఈ అమలైజ్ అనే ఎంజైమ్ అనేది ఏం చేస్తుందంటే కార్బోహైడ్రేట్స్ పైన చర్య జరిపి మాల్టోజ్ గా మారుస్తుంది. క్షారాల యొక్క రసాయన ధర్మాలకు సంబంధించి క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. క్షారం అనేది లోహంతో చర్య జరిపి లవణాన్ని, హైడ్రోజన్ వాయువుని విడుదల చేస్తుంది. క్షారం అనేది ఆమ్లంతో చర్య జరిపి లవణాన్ని, నీటిని, ఉష్ణాన్ని విడుదల చేస్తుంది. క్షారం అనేది అలోహ ఆక్సైడ్లతో చర్య జరిపి లవణాన్ని, నీటిని, ఉష్ణాన్ని విడుదల చేస్తుంది. అలోహ ఆక్సైడ్లు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ క్షారం అనేది ఆమ్లంతో చర్య జరిపినప్పుడు మనకి లవణము, నీరు, ఉష్ణం విడుదలవుతుంది కాబట్టి మనకి సేమ్ అలోహ ఆక్సైడ్లతో చర్య జరిపినప్పుడు కూడా లవణము, నీరు, ఉష్ణం విడుదలవుతుంది కాబట్టి ఈ అలోహ ఆక్సైడ్లు అనేవి ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయని మనం చెప్పవచ్చు. రేపటి రోజున అలోహ ఆక్సైడ్లు అనేవి ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయనేది మనకి ప్రశ్న రావచ్చు. అలోహ ఆక్సైడ్లు అనేవి ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. మనకి ఈ రసాయన చర్యలో ఏర్పడిన లవణం ఏదైతే ఉందో ఈ లవణం యొక్క పేరు ఏమిటి అనేది ప్రశ్న. ఆప్షన్ 1 సోడియం జింకేట్, ఆప్షన్ 2 సోడియం హైడ్రాక్సైడ్, ఆప్షన్ 3 సోడియం ఆక్సైడ్, ఆప్షన్ 4 సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. మనకి ఏదైతే ఈ సమీకరణం ఇచ్చారో ఈ సమీకరణంలో ఏర్పడిన లవణం ఏంటంటే సోడియం జింకేట్, Na2ZnO2 అనేది సోడియం జింకేట్ అనేది అవుతుంది. మనకి యాసిడ్స్ అంటే ఆమ్లాలు అనేవి రుచికి ఎలా ఉంటాయి? తీయగా ఉంటాయా, పులుపుగా ఉంటాయా, చేదుగా ఉంటాయా అనేది ప్రశ్న. మనకి ఆమ్లాలు అనేవి రుచికి పులుపుగా ఉండడం అయితే జరుగుతుంది. ఆప్షన్ 2 సరైనది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇంకా మన ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.